తమకు టైం వస్తుందని అప్పుడు ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి పేర్లు అన్నీ రాసుకొని పెట్టుకోవాలని సూచించారు. మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి అంటూ రెడ్ బుక్ను ఉద్దేశించి అన్నారు. ఈ కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదన్నారు. కేసులు జైళ్లకు భయపడితే రాజకీయాలు చేయలేమన్నారు. చంద్రబాబు ఇవాళ నాటిన విత్తనం రేపు వృక్షం అవుతుందని మర్చిపోవద్దన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమే, అప్పుడు మంచి రోజులు వస్తాయని సూచించారు. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాలో చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటా ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది.